బాలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారిగా రవితేజ జ్యోతికాల కాంబినేషన్లో వచ్చిన షాక్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ తర్వాత మరోసారి రవితేజతో చేసిన మిరపకాయ ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చింది. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ వెంటనే ఎన్టీఆర్తో హరీష్ తీసిన రామయ్య వస్తావయ్య మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఈ మూవీ విషయంపై కెమెరామెన్ చోటాకే నాయుడు మాట్లాడుతూ, రామయ్య వస్తావయ్యకి వర్క్ చేసేటప్పుడు హరీష్ శంకర్ కొన్ని విషయాల్లో అస్తమానం అడ్డుపడుతుండేవాడు. ఎన్నిసార్లు నేను చెప్పడానికి ట్రై చేసినా వినే మూడ్లో లేడు. అందుకే చివరకు తనకు ఏది కావాలో అదే విధంగా నేను పనిచేశాను. ఎక్కువసార్లు అటువంటి వారితో వాదించను. నాకు కోపం కూడా ఎక్కువసేపు రాదు. అందుకే తనకు నచ్చిన విధంగా పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక తాజాగా ఆయన కామెంట్స్పై దర్శకుడు హరీష్ శంకర్ ఓ ప్రెస్ నోట్ ద్వారా స్పందించారు. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ 10 ఏళ్లలో ఉదాహరణకు మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో, ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్లను షూటింగ్లో చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగాను గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ని తీసేస్తున్నాడా అని 10 మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మదన పడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది, రామయ్య వస్తావయ్య వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు, నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పనిచేసే అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటాను అని అంటే ఏ రోజైనా ఏ ప్లాట్ఫామ్ అయినా నేను రెడీ అంటూ తన నోట్లో తెలిపారు హరీష్. కాగా ప్రస్తుతం ఆయన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూశారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.